నాడు చుక్క నీటి కోసం అల్లాడిన నేల నేడు గోదావరి జలాలతో పరవళ్లు తొక్కుతోంది. ఒకప్పుడు ఎడారిని తలపించిన తెలంగాణ నేడు దేశానికే అన్నపూర్ణగా మారింది. కానీ కొందరు రాజకీయ గెలుపు కోసం ఈ అద్భుతాన్ని అబద్ధం అని ప్రచారం చేస్తున్నారు. కూలేశ్వరం అంటూ వెక్కిరిస్తున్నారు. మరి ఇవాళ కాలువల్లో పారుతున్న ఈ జలాలు ఎక్కడివి? ఆ బాహుబలి మోటార్లు చిమ్ముతున్న నీరు సాక్ష్యం కాదా? రేవంత్ సర్కారు అసత్య ప్రచారాలు, బీజేపీ కాంగ్రెస్ చీకటి పొత్తులు బట్టబయలయ్యాయని పార్లమెంటు సాక్షిగా తేటతెల్లమైపోయింది. తెలంగాణ దశాబ్దాల పాటు వివక్షకు గురైన నేల. గుక్కడి నీటి కోసం కిలోమీటర్ల దూరం నడిచిన పాదాలు, ఎండిపోయిన బోర్ల దగ్గర రైతన్నల ఆక్రందనలు. ఇది నిన్నటి చేదు నిజం. కానీ తెలంగాణ సాధించిన తర్వాత కేసీఆర్ అనే ఒక దార్శనికుడు కాళేశ్వరం అనే ఒక భగీరథ ప్రయత్నానికి పూనుకున్నాడు. కాళేశ్వరం ఎక్కడ, భువనగిరి ఎక్కడ? దాదాపు 250 కిలోమీటర్ల దూరం, 148 మీటర్ల నుంచి 618 మీటర్ల ఎత్తుకు గ్రావిటీని సవాలు చేస్తూ బాహుబలి మోటార్ల సాయంతో గోదావరి తల్లిని మళ్లించడం చరిత్రలోనే ఒక అద్భుతం. ఇది కేసీఆర్ విజన్. ఈ విజయం తెలంగాణ రైతాంగానికి గర్వకారణం. నిజానికి ఇదంతా ఎడారి సార్ ప్రాంతం. ఒకప్పుడు రాలేరు గీలేరు అంతా ఎడారి ప్రాంతం ఉండే. అన్నదాత అంటే అసలైన పేరుగాంచిన అన్నదాత, అన్నలకు అన్న కేసీఆర్. అధికార దాహంతో కొందరు నిజాన్ని సమాధి చేస్తున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒక్క ఎకరా కూడా నీళ్లు అందలేదని అసెంబ్లీ సాక్షిగా మీరు చెప్పిన మాటలు పచ్చి అబద్ధాలని ఇప్పుడు ఈ కాలువలు సాక్ష్యం చెప్పడం లేదా? ఆయన ఎన్నో కొట్టి కొబ్బరికాయ కొట్టి పూలు తల్లితే కాళేశ్వరం నీళ్లు కావు, కేసీఆర్ది నీళ్లు కావాలంటే ఎంతవరకు సమావేశం అది? కాళేశ్వరం ప్రాజెక్టును కూలేశ్వరం అని వెటకారం చేసి 1,00,000 కోట్ల కుంభకోణం అంటూ బురద జల్లడం మీ రాజకీయ దివాలా కోరుతనానికి నిదర్శనం. కాళేశ్వరం ఉండేపట్టుకే ఎత్తిపోతలు ఉండేపట్టుకనే ఎత్తిపోసల పట్టుకనే ఈ నీళ్ళు వచ్చినాయి. అది కూలిపోతే నీళ్ళు అడ్డం లేని అవి అడ్డం పోతాయి మళ్ళీ రివర్స్. ఇక కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సైతం రేవంత్ రెడ్డి రాసిచ్చిన స్క్రిప్టునే పార్లమెంటులో వల్లవేయడం చూస్తుంటే కాంగ్రెస్ బీజేపీల మధ్య చీకటి పొత్తు ఏ స్థాయిలో ఉందో అర్థమవుతోంది. ఇదంతా ప్రజాధనంతో కట్టింది కదా, మీరేం చేశారు అని కిషన్ రెడ్డి గారు విమర్శిస్తున్నారు. మరి మీరు నేషనల్ హైవేలు మీ సొంత ఖర్చులు మీ జోబులో నుంచి ఇస్తున్నారా? ఏం మాట్లాడుతున్నారు సార్? మీ ప్రభుత్వం విడుదల చేసిన ఎకనామిక్ సర్వేలోనే సాగు విస్తీర్ణం 2.2 కోట్ల ఎకరాలకు పెరిగిందని ఉంది. ఆ పెరుగుదల కాళేశ్వరం పుణ్యం కాదా? జస్ట్ ఆస్కింగ్ సార్. ఇక సిద్దిపేట జిల్లా నంగనూరు ఒకప్పుడు కరువు కేర్ ఆఫ్ అడ్రస్. బోరు వేయాలంటే కలెక్టర్ అనుమతి కావాల్సిన దుస్థితి. కానీ నేడు అక్కడ ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీ వెలిసింది. గాలిలో తేమ లేదని శాస్త్రవేత్తలు తిరస్కరించిన చోట కేసీఆర్ కట్టిన మల్లన్న సాగర్, రంగనాయక సాగర్ల వల్ల తేమ పెరిగి నేడు ఆయిల్ పామ్ విప్లవం వచ్చింది. బీఆర్ఎస్ హయాంలో చెమట చిందించి విత్తనం నాటితే ఇప్పుడు కాంగ్రెస్ నేతలు పండ్లు తినడానికి ఉబలాట పడుతున్నారు. శ్రమ మాది, ప్రచారం మీద అని హరీష్ రావు వేస్తున్న సూటి ప్రశ్నలకు రేవంత్ సర్కార్ వద్ద సమాధానం లేదు. గుర్తుపెట్టుకోండి, అబద్ధాలతో అధికారంలోకి రావచ్చు, కానీ ప్రజల గుండెల్లో ఉన్న కేసీఆర్ ముద్రను తుడిచేయలేరు. అది మీ వల్ల కాదు. ఇది స్వచ్ఛమైన గోదావరి జలం, ఇవి ఎల్లంపల్లి నీళ్లు మాత్రమే అని స్థానిక కాంగ్రెస్ నేతలు చేసే వితండవాదం చూస్తుంటే నిజంగా హాస్యాస్పదంగా ఉంది. కాళేశ్వరం అనేది కేవలం కాంక్రీట్ కట్టడం కాదు, అది తెలంగాణ రైతాంగ ఆత్మగౌరవం. రాజకీయ కక్షతో ప్రాజెక్టుపై బురద చల్లడం మానుకోకపోతే అవే గోదావరి జలాల్లో మీ అబద్ధాల కోటలు కొట్టుకుపోవడం ఖాయం. ఫైనల్గా ఒక్క విషయం సార్, అరచేతిని అడ్డుపెట్టి సూర్యకాంతిని ఆపలేరు. కాళేశ్వరం ఫలాలను అబద్ధాలతో దాచలేరు. నేడు తెలంగాణలో పండుతున్న ప్రతి గింజ వెనక కేసీఆర్ సంకల్పం ఉంది, కాళేశ్వర జలధార ఉంది. ఇప్పటికైనా రాజకీయాలు పక్కన పెట్టి వాస్తవాలను ఒప్పుకోకపోతే చరిత్ర మిమ్మల్ని క్షమించదు.